జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీ ద్వారా ఈ రీతిగా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. మరి యొక్క అమూల్యమైన దినాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నారు కాబట్టి ఆయనను మనం స్తుతించ బద్దులమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం అంటే ఏంటంటే ఎడబాటు. దేని నుండి ఎడబాటు? దేవుని నుండి ఎడబాటు. దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మరణాన్ని ఆయన నిర్ణయించలేదు, కానీ ఆ మనిషి చేసినటువంటి పాపమే అతనికి మరణం అనే జీతాన్ని తీసుకుని వచ్చింది. ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్లనే మరణం సంప్రాప్తమైంది. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి మనిషి జీవంలోనికి ప్రవేశించాలి. చేపలు ఎప్పుడు నీటిలోనే ఉంటాయి. చలి పెడుతుందేమోనని బయటకు తీసుకుని వచ్చి ఎండలో పడితే ఏమవుతుంది? చనిపోతాయి. కారణం, వాటిని నీటిలోనే ఉండడానికి దేవుడు నిర్ణయించాడు. అవి అక్కడే ఉండాలి. అదేవిధంగా దేవునితో కలిసి సహవాసం చేయడానికి నిర్మించబడిన మనిషి దేవునితోనే ఉండాలి. కానీ దేవునికి దూరమై సాతానికి దగ్గరయ్యాడు. కనుక ఆ మరణం నుండి మనము జీవంలోనికి ప్రవేశించాలి. అదెట్లా సాధ్యం? ప్రభువైన క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారానే సాధ్యమైంది. ఆయన మరణం మనకి జీవాన్ని ఇచ్చింది, తండ్రితో సహవాసాన్ని పునరుద్ధరించింది. మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ప్రారంభిద్దాం. దేవునితో ముందుకు సాగిపోదాం. ఎప్పటి వరకు అంటే మన గమ్యం చేరేంత వరకు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క దినాన్ని మీరు మాకు మా జీవితంలో అనుగ్రహించి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతా మాకు తోడుగునండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను, నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొనండి, చంటి బిడ్డలను, వృద్ధులను, బలహీనులను ప్రభా నీ భద్రత కింద ఉంచండి నాయనా. నీకు స్తోత్రములు. దూరదేశంలో ఉంటున్నటువంటి నీ బిడ్డలకు నీ కాపుదల, నీ భద్రతను దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. ఈ కరోనా ప్రభావం త్వరగా తగ్గడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రములు. మా రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకొనండి ప్రభా. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి. వారి పరిపాలనలో నీ సన్నిధిని దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తెలియజేయవలసిన మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.